అని ఒక గ్రామం. ఈ గ్రామంలో చాలా మంది కూలీలు, పేద రైతులు నివసిస్తూ ఉంటారు. అక్కడ ముత్యాలు, అతని భార్య లక్ష్మమ్మ ఒక చిన్న పాకలో ఉంటున్నారు. ముత్యాలు రోజు పక్క ఊరికి వెళ్లి బండలు కొట్టే పని చేస్తాడు. ఆయనకు మిత్రుడు నారాయణ. నారాయణకు ఒక చిన్న చాయ్ కొట్టుంది. ఒకరోజు సాయంత్రం ముత్యాలు పని ముగించుకుని అలసిపోయి నారాయణ కొట్టు దగ్గరికి వచ్చాడు. ముత్యాలు చాయ్ గ్లాస్ అందుకుంటూ నిట్టూరుస్తూ, అబ్బా నారాయణ, ఈరోజు ఎండ మామూలుగా లేదుగా. రాళ్ళు కొడతంటే నెత్తిమీద నిప్పులు పోసినట్టుంది. ఒళ్ళంతా నొప్పులు. ఇంటికెళ్ళి గంజి తాగితే గాని ప్రాణం కుదుటపడదు. అవును ముత్యాలు, ఈ ఏడాది ఎండలు ముదిరే. పాపం నీ వయసుగా బండలు కొట్టడం కష్టమే. కానీ ఏం చేస్తాం, పొట్ట నిండాలిగా. సరేగాని ఈరోజు పట్నం నుండి మా బామ్మరిదొచ్చాడు. వాడొక వింత వంటకం గురించి చెప్పాడు. వింటేనే నోరు ఊరుతుంది. వింత వంటకమా? ఏంటది? పట్నం వాళ్ళు తినేవా? అవును, దాన్ని బిర్యానీ అంటారంట. నవాబులు, రాజులు తినే వంటకం అంట. సన్నటి బియ్యం, స్వచ్ఛమైన నెయ్యి, ఘాటైన మసాలాలు, లేత మాంసం అన్నీ కలిపి ఒక పెద్ద రాగి పాత్రలో వండుతారంట. దాని వాసన చూస్తేనే ఆకలి లేనివాడికి కూడా ఆకలి పుట్టిద్దంట. అబ్బా, నువ్వు చెప్తుంటే ఏంటంటేనే కడుపులో గిల్లినట్టుంది నారాయణ. మనలాంటి పేదాలకి గంజే మహాప్రసాదం. బిర్యానీలు మనకెక్కడ దొరుకుతాయి? అది పెద్దోళ్ళ తిండి. నిజమే ముత్యాలు, కానీ ఆశపడ్డంలో తప్పులేదుగా. ఒక్కసారైనా బిర్యానీ రుచి చూడాలని నాకు ఉంది. మా బామ్మర్ది చెప్పాడు, పట్నంలో ఒక్క ప్లేట్ బిర్యానీ ఖరీదు 2 రూపాయలంట. 2 రూపాయలా? అంత డబ్బే? 2 రూపాయలతో మన ఇళ్లలో వారం రోజులు సరుకులు వస్తాయి. అంత డబ్బు పెట్టి ఒక్క పూట తిండి తింటమా? అమ్మో, వద్దులే నారాయణ, ఆ బిర్యానీ దేవుడికి వదిలేద్దాం. సరేలే, కానీ ముత్యాలు, మనం పేదలం కాబట్టి మనకు అది అందదు. కానీ మనకున్న దాంట్లోనే మనం ఓ బిర్యానీ చేసుకుంటే ఎట్టా ఉండుద్ది? ఉన్న దాంట్లోనా? మన దగ్గర బాసుమతి బియ్యం లేవు, నెయ్యి లేవు, మసాలాలు లేవు. ఇంకా బిర్యానీ ఎట్టా అవుద్ది? బాసుమతి బియ్యం లేకపోతేనే మన రేషన్ బియ్యం ఉన్నాయిగా. నెయ్యి లేకపోతే నూనెంది, మాంసం లేకపోతే కూరగాయలున్నాయి. మసాలాలంటావా? నా కొట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు ఉన్నాయి. మనమే ఓ కొత్త వంటకం సృష్టిద్దాం. దానికి పేదవాళ్ల బిర్యానీ అని పేరు పెడదాం. ఏమంటావు? వినటానికి బాగుంది గాని అది రుచిగా ఉండిద్దా? లక్ష్మమ్మ ఒప్పుకునిద్దా? లక్ష్మమ్మ వంటలు రానిగా. ఆమె చేతిలో మట్టి పెట్టిన మాణిక్యం అవుద్ది. మనం సరుకులు సమకూర్చుదాం. రేపు ఆదివారం పని లేదు, మన ఇద్దరం కలిసి మీ ఇంట్లో వండుదాం. మన ఆడాళ్ళకు కూడా కొంచెం విశ్రాంతి దొరికిద్ది. సరే నారాయణ, నువ్వు చెప్పావంటే అందులో ఏదో కిటుకుండే ఉంటుంది. రేపు ఉదయం కలుద్దాంలే. ముత్యాలు ఇంటికెళ్లాడు. రాత్రంతా అతనికి బిర్యానీ కలలొచ్చాయి. ఇక మరుసటి రోజు ఉదయం, ఆదివారం ఉదయం, ముత్యాలు తన భార్య లక్ష్మమ్మతో విషయం చెప్పాడు. లక్ష్మమ్మ నవ్వుతూ, ఏమండి, మీకు ఆ నారాయణ అన్నయ్యకు ఈ వయసులో ఇదేం సరదా? బిర్యానీ అంట బిర్యానీ. మన దగ్గర ఉన్నవి రాగులు, జొన్నలు. వాటితో బిర్యానీ ఎలా చేస్తారు? నువ్వు ఆగు లక్ష్మమ్మ. నారాయణ ఏదో ప్లాన్ వేశాడు. మన రేషన్ బియ్యం ఉన్నాయిగా, వాటిని శుభ్రంగా కడిగి పెట్టు. నేను సంతకెళ్ళి కూరగాయలు తెస్తాను. కూరగాయలకు డబ్బులు ఎక్కడివి? నిన్నొచ్చిన కూలీ డబ్బులు అప్పులకే సరిపోయాయి. ముత్యాలు తలగొక్కుంటూ, నిజమే, కానీ నా దగ్గర ఒక రహస్య నిధి ఉందిలే. రహస్య నిదా? ఏంటది? నా చొక్కా జేబులో ఆ చిరిగిన అడుగున ఎక్కడో దాచిన ₹1 బెల్లుంది. అది తీస్తాను. దాంతో ఏవో కొన్ని కాయగూరలు వస్తాయిలే. లక్ష్మమ్మ నవ్వి, మీ పిచ్చి గాని వెళ్ళండి. ఆ నారాయణ అన్నయ్య కూడా వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయన మసాలాలు తెస్తాడు. ఈ రోజు మన ఇంట్లో పండగే. ముత్యాలు సంతకు బయలుదేరాడు. దారిలో నారాయణ కలిశాడు. ఇద్దరు కలిసి సంతలో తిరుగుతున్నారు. ముత్యాలు, మన దగ్గరున్నది ₹1. దీంతో మనం తెలివిగా కొనాలి. బంగాళదుంపలు చౌకగా ఉంటాయి, అవి కొందాం. ఇంకా వంకాయలు, టమాటాలు. నారాయణ, బిర్యానీలో వంకాయలేస్తారా? పేదవాళ్ళ బిర్యానీలో ఏమైనా వెయ్యొచ్చులే ముత్యాలు. రుచి ముఖ్యంగాని రూల్స్ కాదు. వంకాయ వేస్తే ఆ గుజ్జు కన్నం బాగా గలుసుద్ది. వారు ఒక కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ సుబ్బయ్య అనే ఒక రైతు కూరగాయలు అమ్ముతున్నాడు. ఏరా ముత్యాలు, నారాయణ, ఈ రోజేంటి ఇద్దరు జత కట్టారు? ఏం కావాలి? సుబ్బయ్య తాత, మాకు కొంచెం తక్కువ ధరకి కూరగాయలు కావాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వంటకం. స్పెషల్ వంట ఏంటి? కోడి కూర? కోడి కాదు తాత, బిర్యానీ. పేదవాళ్ళ బిర్యానీ.
బిర్యానీయా? మీ మొహాలకి బిర్యానీ ఎక్కడిదిరా? సరేలే, ఆ మూల చిన్న చిన్న వంకాయలు, దెబ్బతిన్న టమాటాలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. మీకైతే ఉచితంగా ఇస్తాను. కానీ ఓ షరతు. ఏంటి తాత ఆ షరతు? ఆ బిర్యానీ ఏదో వండాక నాకు ఓ ముద్ద తేవాలి. రుచి బాగుంటే వచ్చే వారం నుంచి మంచి కూరగాయలు ఇస్తాను. తప్పకుండా తాత. మా బిర్యానీ వాసన ఊరంతా వచ్చింది చూడు. వారు సుబ్బయ్య ఇచ్చిన కూరగాయలు ఇంకా కొన్ని ఆకుకూరలు తీసుకుని ఇంటికొచ్చారు. నారాయణ తన కొట్టు నుండి తెచ్చిన మసాలాలు, కొంచెం నూనె తీశాడు. ముత్యాలు ఇంటి ముందు పెద్ద పొయ్యి రాజేశాడు. లక్ష్మమ్మ బియ్యం కడిగి పెట్టింది. నారాయణ కూరగాయలు కోస్తున్నాడు. అన్నయ్య, ఈ వంకాయలు, బంగాళదుంపలు, టమాటాలు ఇవన్నీ కలిపి అన్నంలో వేస్తే అది పులిహోర అవుతుందా లేక కిచిడి అవుతుందా? చెల్లెమ్మా, ఇది కిచిడి కాదు, పులిహోర కాదు. ఇదొక అద్భుతం. నువ్వు చూస్తా ఉండు. ముచ్చాలు, ఆ నూనె పోయి గిన్నె పొయ్యి మీద పెట్టు. నారాయణ, నూనె కొంచెం ఉంది, సరిపోద్దా? సరిపోతుందిలే. నూనె తక్కువైతే ఆరోగ్యం. రుచి కోసం మనం మసాలాలు వాడుతున్నాంగా. ఆ అల్లం వెల్లుల్లి దంచు. ముత్యాలు రోట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దంచాడు. ఆ వాసన రాగానే లక్ష్మమ్మకు కొంచెం నమ్మకం వచ్చింది. వాసన మాత్రం ఘాటుగా ఉందన్నయ్య. అదే మన బిర్యానీ సీక్రెట్. ఇప్పుడు ఆ నూనెలో ఈ మసాలా ముద్ద వేయించు. తర్వాత కూరగాయలు వేయి, బాగా మగ్గనివ్వు. ముత్యాలు నారాయణ చెప్పినట్టు చేస్తున్నాడు. పొగ వస్తుంది, కాని వాసన కూడా బాగుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాసన చూసి బయటకొచ్చారు. పొరిగింటి పుల్లమ్మ గోడ మీద నుండి చూస్తూ, ఏవే లక్ష్మమ్మ, ఈ రోజు మీ ఇంట్లో ఏంటంట ఈ గోగుమలో? మటన్ తెచ్చారా ఏంటి? లక్ష్మమ్మ నవ్వుతూ, మటన్ లేదు, చికెన్ లేదు పుల్లమ్మ. ఇది మా ఆయన అన్నయ్య చేస్తున్న ప్రయోగం. పేదవాళ్ళ బిర్యానీ అట. బిర్యానీనా? మీ ఇంట్లోనా? నాకు కాస్త ముత్యాలు నవ్వుతూ, తప్పకుండా పుల్లమ్మ. ఇది ఊరి జనం కోసం చేస్తున్న వంటకం. అందరూ రుచి చూడాల్సిందేలే. ముత్యాలు, ఇప్పుడు అసలైన ఘట్టం. బియ్యం వేశాం, నీళ్లు పోసాం. ఇప్పుడు దీనికి దమ్ము పెట్టాలి. దమ్మా అంటే ఊపిరి బిగబట్టాలా? కాదురా పిచ్చాడా. ఆ పాత్ర మూత చుట్టూ పిండి పెట్టి గాలి పోకుండా సీలెయ్యాలి. పైన నిప్పులు పొయ్యాలి. అప్పుడు ఆవిరి లోపలే ఉండి అన్నం మెత్తగా రుచిగా ఉడుకుద్ది. దీన్నే పట్నంలో దమ్ము బిర్యానీ అంటారు. ఓహో అలాగా. నా దగ్గర కొంచెం గోధుమ పిండి ఉంది, అది కలిపిస్తాను. లక్ష్మమ్మ పిండి కలిపి ఇచ్చింది. నారాయణ, ముత్యాలు కలిసి పాత్ర మూతకు పిండి పెట్టి పైన నిప్పులు పోశారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అరగంట గడిచింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ముత్యాలు, మోత్తి. ముత్యాలు మెల్లిగా మూత తీశాడు. ఒక్కసారిగా ఆవిరి బయటకొచ్చింది. ఆ వాసన అద్భుతం. కూరగాయలు, మసాలాలు, బియ్యం కలిపిన ఆ వాసన నిజంగానే బిర్యానీలా ఉంది. అన్నం పొడి పొడిగా, రంగురంగులుగా ఉంది. ముత్యాలు కళ్ళు విప్పార్చి, నారాయణ, మనం సాధించాం. ఇది చూస్తుంటే నాకే నమ్మకం లేదు. ఇది మన రేషన్ బియ్యమేనా? లక్ష్మమ్మ రుచి చూసి, అరే భలే ఉందండి. వంకాయలు కరిగిపోయి అన్నానికి మంచి రుచినిచ్చాయి. ఆ మసాలా ఘాటు కూడా సరిపోయింది. నిజంగానే ఇది బిర్యానీలా ఉంది. చూసావా ముత్యాలు, డబ్బుంటేనే రుచొచ్చుద్దని ఎవరు చెప్పారు? మనసు పెట్టి వండితే మట్టి కూడా మాణిక్యం అవుద్ది. బిర్యానీ సిద్ధమైంది. ముత్యాలు, లక్ష్మమ్మ, నారాయణ విస్తర్లు వేసుకుని తినడానికి కూర్చున్నారు. కాని ముత్యాలు ఆగారు. నారాయణ, మనం ముగ్గురు మీద తింటే ఏం బాగుండిద్ది? ఆ సుబ్బయ్య తాత కూరగాయలు ఇచ్చాడు. పుల్లమ్మ ఆశగా అడిగింది. ఇంకా మా నీధులు ఆకలితోన్నోళ్ళు చాలా మంది ఉన్నారుగా. అందరినీ పిలుద్దామా? కాని అండి, మనం వండింది కొంచెమే కదా, అందరికీ సరిపోతుందా? సరిపోయిదిలే చెల్లెమ్మ. పంచుకుంటే తిండి తరగదు, పెరుగుద్ది. ఆ దేవుడే అక్షయ పాత్రలా మారుస్తాడు. పిలువు ముత్యాలు. ముత్యాలు వెళ్లి సుబ్బయ్యను, పుల్లమ్మను, ఇంకా నలుగురు ముసలివాళ్లను పిలిచాడు. అందరూ చిన్న చిన్న ఆకుల్లో కొంచెం కొంచెం బిర్యానీ వడ్డించుకున్నారు. సుబ్బయ్య తింటూ, హరే ముత్యాలు, ఏం చేసావురా? ఆ పాడైపోయిన టమాటాలతో ఇంత అద్భుతం చేసావా? ఇది పట్నం బిర్యానీ కంటే 100 రెట్లు బాగుందిరా. నిజమే, ఇందులో ఏదో తెలియని కమ్మదనం ఉంది. బహుశా మీ ప్రేమ కలిపేశారేమో. ప్రేమ, ఆకలి, ఈ రెండే పేదవాడికి దొరికే అసలైన మసాలాలు. ఈ రోజు మనం డబ్బు ఖర్చు పెట్టలా, కానీ కోటీశ్వర్లు తినే తిండి తింటున్నాం. ముత్యాలు తృప్తిగా తింటూ, నారాయణ, నీ ఆలోచన గొప్పది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. కష్టం వేరు, ఆనందం వేరని తెలిసింది. అందరూ కడుపు నిండా కాకపోయినా మనసు నిండా తృప్తిగా తిన్నారు. ఆ చిన్న పాకలో నవ్వులు విరిశాయి. అందరూ వెళ్లిపోయాక ముత్యాలు, నారాయణ, లక్ష్మమ్మ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ముత్యాలు, నాకు ఆలోచన వచ్చింది. ఈ రోజు మన ప్రయోగం సక్సెస్ అయిందిగా. మనం దీన్ని ఎందుకు వ్యాపారంగా మార్చకూడదంటావు? వ్యాపారమా? మన దగ్గర డబ్బులెక్కడి? పెట్టుబడి అక్కర్లా.
నేను నా చాయ్ కొట్లో ఓ చిన్న పొయ్యి పెడతాను. లక్ష్మమ్మ రోజుకో గంటొచ్చి ఇట్టాంటిది వండితే నేను తక్కువ ధరకి, అంటే అనా 2 అనాలకి పేదవాళ్ళకు అమ్ముతాను. కూలీలు బాటసార్లు కడుపు నిండా తింటారు. మనకు కూడా 4 రాళ్ళు వస్తాయిగా. లక్ష్మమ్మ ఉత్సాహంగా, మంచి ఆలోచన అన్నయ్య, నేను వండుతాను. నాకు వంట చేయడం అంటే ఇష్టం. మనలాంటి వాళ్ళ ఆకలి తీర్చినట్టు కూడా ఉంటుంది. అయితే ముహూర్తం ఎందుకు, రేపటి నుంచే మొదలెట్టేద్దాం. ముత్యాలమ్మ మెస్ అని పేరు పెడదాం. కాదు, పేదవాళ్ళ బిర్యానీ అని పెడదాం. ఆ పేరే మనకి బలం. ఆ రోజు నుండి ముత్యాల చెరువు గ్రామంలో పేదవాళ్ల బిర్యానీ ఒక బ్రాండ్గా మారింది. తక్కువ ధరలో రుచికరమైన శుభ్రమైన భోజనం దొరకడంతో చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా జనం రావడం మొదలుపెట్టారు.